గత ఎపిసోడ్ ముగింపులో చూశారుగా. ఒకవైపు కూతురు పోయిన బాధలో సాగర్ రెడ్డి పిచ్చివాడిలా మారాడు. మరోవైపు అంజలి రమేష్ కనిపించడం లేదు. అసలు ఏం జరిగింది? సంజనాను ఎవరు చంపారు? నిజానికి సాగర్ రెడ్డి మనసులోని చితకబాది అంజలి రమేష్లను ఎత్తుకెళ్ళింది మరెవరో కాదు, సాగర్ రెడ్డి ఎంతగానో నమ్మి తన పక్కనే ఉంచుకున్న విక్రమ్. ఇటువైపు ఇండియాలో ఉన్న గౌతమ్ మనుషులు గౌతమ్కి కాల్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గౌతమ్ ఫోన్ కనెక్ట్ అయింది. వాళ్ళు వెంటనే మొత్తం విషయం చెప్పారు. సార్, సంజన చనిపోయింది, అంజలి రమేష్ కిడ్నాప్ అయ్యారు. విషయం చెప్పగానే గౌతమ్ రగిలిపోయి వెంటనే ఇండియా బయలుదేరారు. ఇక విక్రమ్ అంజలిని రమేష్ని ఒక పాతపడ్డ ఫ్యాక్టరీలో బంధించి ఉంచాడు. విక్రమ్ ముందుగా పక్కా ప్లాన్తో వెంటనే సాగర్ రెడ్డికి ఫోన్ చేశాడు. నీ కూతుర్ని చంపింది ఎవరో నాకు తెలుసు, సాగర్ రెడ్డి గారు. ఎవడ్రా వాడు? ఎందుకు ఆవేశపడతావు? ఆస్తి పత్రాలతో నేను చెప్పిన చోటికి రా. వాడిని నీకు అప్పగిస్తా. దానితో పాటు నీకొక బంపర్ ఆఫర్. ఇక్కడికొస్తే నువ్వు ఎంతగానో వెతుకుతున్నా అంజలి రమేష్లని కూడా నీకు అప్పగిస్తా. విక్రమ్ ఫోన్ కట్ చేశాడు. సాగర్ రెడ్డి ఆవేశంతో బయలుదేరాడు. ఈలోపు గౌతమ్ ఇండియాలో ల్యాండ్ అవ్వగానే వెంటనే అంజలి నెంబర్కి కాల్ చేశాడు. కాకపోతే అంజలి ఫోన్ విక్రమ్ దగ్గరే ఉండడంతో విక్రమ్కి వెంటనే ఒక ఆలోచన వచ్చి వెంటనే గౌతమ్ కాల్ లిఫ్ట్ చేశాడు. హాయ్ గౌతమ్, వెల్కమ్ టు ఇండియా. అంజలి అండ్ రమేష్ నా దగ్గరే ఉన్నారు. రే విక్రమ్, నీకేం కావాలన్నా ఇస్తా. అంజలి రమేష్ అని వదిలేయి. నేను చెప్పిన ప్లేస్కి ₹1,00,00,000 డబ్బుతో వస్తే నీకు వాళ్ళు ఇచ్చేస్తా. అంతకంటే పెద్ద ఆఫర్. నువ్వు ఇక్కడికి వస్తే సాగర్ రెడ్డిని కూడా చంపొచ్చు. ఆ ముసలివాడు ఒంటరిగా ఇక్కడికి వస్తున్నాడు. విక్రమ్ ప్లాన్ ఏంటంటే ఇద్దరిని ఒకే చోట చేర్చి ఒకరి చేత ఒకరిని చంపించి ఆస్తి కొట్టేయడం. విక్రమ్ అంజలి దగ్గరికి వచ్చాడు. విక్రమ్ ఫుల్లుగా తాగి ఉన్నాడు. అంజలి అతన్ని అసహ్యించుకుంటూ చూసింది. ఛీ, నీలాంటి నీచుణ్ణి నేను ఎప్పుడు చూడలేదు. పాపం సంజనాని ఎందుకు చంపావురా? అప్పుడు విక్రమ్ తాగిన మైకంలో ఎవరికీ తెలియని ఆ చేదు నిజాన్ని కక్కేశాడు. ఎందుకు చంపానా? అంతా ఆస్తి కోసం. నిజానికి సాగర్ రెడ్డి సంజనాను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు రమేష్ దానికి తిరస్కరించి అక్కడి నుండి వచ్చేశాడు కదా. అయితే సంజన కేవలం ఆ ఒక్క విషయం వల్లే పిచ్చిది అవ్వలేదు. ఒకరోజు సంజన ఒంటరిగా ఉన్నప్పుడు విక్రమ్ సంజన దగ్గరికి వెళ్ళాడు. రమేష్ గాడు పోతే పోయాడు, నన్ను పెళ్లి చేసుకో సంజన. నిన్ను బంగారంలా చూసుకుంటా. ఛీ, నిన్ను నేనెందుకు పెళ్లి చేసుకుంటా? నేను పెళ్ళంటూ చేసుకుంటే అది రమేష్నే. ఎంత చెప్పినా సంజన అస్సలు ఒప్పుకోకపోవడంతో ఆస్తి ఎక్కడ చేయి జారిపోతుందో అనే పిచ్చితో పక్కనే ఉన్న ఇనుపరాటతో సంజన తల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకే సంజన గతం మర్చిపోయి పిచ్చిదైపోయింది. కానీ విక్రమ్ తెలివిగా దానికి రమేషే కారణమని సాగర్ రెడ్డిని నమ్మించాడు. రమేష్ ఉంటే ఎప్పటికైనా సమస్య అని సాగర్ రెడ్డిని రెచ్చగొట్టి రమేష్కు యాక్సిడెంట్ అయ్యేలా చేయించాడు. కాకపోతే అదృష్టవశాత్తు రమేష్ చావకుండా బ్రతికి బయటపడ్డాడు. మరి సంజనను కిడ్నాప్ చేసి మరి ఎందుకు చంపేశావు? అక్కడికే వస్తున్నా అంటూ విక్రమ్ మరో నిజాన్ని చెప్పాడు. సంజనాని కిడ్నాప్ చేసిన రోజు సాగర్ రెడ్డికి కాల్ చేసి సంజనాతో తిరిగి వస్తుండగా వాళ్ళకి ఎదురుగా ఒక లారీ వచ్చింది. విక్రమ్ ఆ లారీని తప్పించబోయి కారుని ఒక చెట్టుకు గుద్దాడు. ఆ దెబ్బకి సంజన తల ముందు ఉన్న డాష్బోర్డ్కి గట్టిగా తాకింది. అంతే, సంజన వెంటనే మామూలు మనిషి అయిపోయింది. వెంటనే పక్కనే ఉన్న విక్రమ్ని చూసి, నీ బండారం మా నాన్నకి ఇప్పుడే చెప్పేస్తా అని అరిచింది. విక్రమ్కి వేరే దారి లేక వెంటనే సంజనాని కారులోనే గొంతు పిసికి చంపేసి
ఆ శవాన్ని తీసుకెళ్లి సాగర్ రెడ్డి ఇంటి ముందు వేసి డైరెక్ట్గా రైస్ మిల్కి వెళ్ళి సాగర్ రెడ్డి మనుషులను కొట్టి అంజలి రమేష్లను ఆ ఫ్యాక్టరీకి తీసుకొని వచ్చాడు. ఈ మొత్తం గతాన్ని విక్రమ్ అంజలికి చెప్తూ ఇప్పుడు సాగర్ రెడ్డి గాడు వస్తున్నాడు, ఆస్తి నాదే అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. తిరగగానే విక్రమ్కి గుండె ఆగినంత పనైంది. విక్రమ్ వెనుకే తలుపు దగ్గర నిప్పులు కక్కుతున్న కళ్ళతో సాగర్ రెడ్డి, అతని పక్కనే ఆవేశంతో గౌతమ్ నిలబడి ఉన్నారు. విక్రమ్ చెప్పిన మొత్తం నిజం వాళ్ళు విన్నారు. నా సంజనాన్ని చంపేస్తావురా? సాగర్ రెడ్డి వెంటనే కోపంతో విక్రమ్ని కొట్టడానికి వెళ్ళాడు. గౌతమ్ తన గన్ తీసి విక్రమ్ని కాల్చేశాడు. బుల్లెట్లు తగలగానే విక్రమ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంజన ఆత్మకు శాంతి దొరికింది. అంజలి పరిగెత్తుకుంటూ సాగర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపింది. వెంటనే నిజం తెలుసుకున్న సాగర్ రెడ్డి అంజలి కళ్ళల్లోకి చూడలేకపోయాడు. నన్ను క్షమించమ్మా అంజలి. నా కూతురి మీద ప్రేమతో వీడి పిచ్చి మాటలు విని ఇంత పని చేశా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. అతను చేతులు జోడించి ఏడ్చాడు. అంజలి సాగర్ రెడ్డిని ఓదార్చింది. గౌతమ్ వెంటనే అందరినీ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. ఈసారి రమేష్కి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. కొద్ది రోజులకి రమేష్కి నయం అవడంతో అంజలి రమేష్ కలిసి సాగర్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరిని చూసి సాగర్ రెడ్డి చాలా ఆనందపడి వెంటనే తన ఆస్తి పత్రాలు తీసుకొచ్చాడు. రమేష్, ఇదిగో నా ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాసిస్తున్నా. నా కంపెనీని నువ్వే చూసుకో బాబు. సంజన పోయింది, కానీ ఈ రోజు నుండి అంజలి నాకు కూతురు. ఇక బయట వెయిట్ చేస్తున్న గౌతమ్ దుబాయ్ వెళ్ళడానికి తన గ్యాంగ్తో రెడీగా ఉన్నాడు. గౌతమ్ బాబు, నా ద్వారా ఏమైనా తప్పు జరిగుంటే క్షమించండి. అలాంటిదేం లేదు సాగర్ రెడ్డి గారు, అంతా మన మంచికే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. గౌతమ్ కారు ఎక్కుబోతుండగా అంజలి అడిగింది, మళ్ళీ ఎప్పుడొస్తారన్నయ్యా? నీకు కష్టం రావాలే కాని పిలవకపోయినా మీ అన్నయ్య మీ ముందుంటాడమ్మా. గౌతమ్ కారు గేటు దాటి వెళ్ళిపోయింది. అంజలి, రమేష్, సాగర్ రెడ్డి చిరునవ్వుతో టాటా చెప్పారు. కష్టాలు, కన్నీళ్లు, పగలు, ప్రతీకారాలు అన్నీ సమసిపోయాయి. ఒక పుణ్యస్త్రీ ఓర్పు ఆ కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టింది. చూశారుగా, నిజం నిప్పు లాంటిది. ఆలస్యం అవ్వచ్చు కానీ అది ఎప్పటికీ దాగదు. ధర్మమే ఎప్పటికీ గెలుస్తుంది. కాకపోతే అది కాస్త టైం తీసుకోవచ్చు అంతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మా పుణ్యశ్రీ సిరీస్ని ఇంతలా ఆదరించిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మరో అద్భుతమైన కథతో మా ఛానల్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు సెలవు. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.